సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం వంటగది సింక్లో నీళ్లు పోవడం లేదా, అయితే సింక్ను దాని పైప్ను ఎలా శుభ్రం చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం సాధారణంగా వంటగది సింక్లో వంట పాత్రలు, భోజనం చేసిన పళ్ళాలు కడుగుతూ ఉంటాం. దీంతో ఒక్కోసారి సింక్లో దాని కింద ఉన్న పైప్లో వ్యర్థ పదార్థాలు పేరుకుని నీళ్లు పోకుండా అడ్డుపడుతుంటాయి. క్రమంగా సింక్ మురికి నీళ్లతో నిండి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలా కాకుండా సింక్ను దాని పైప్ను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలి. సింక్ పూర్తిగా మురికి నీళ్లతో నిండిపోతే వెంటనే ప్లంజర్ను రంధ్రాలపై ఉంచి గట్టిగా నొక్కి తీయాలి. చిన్నపాటి అడ్డంకులు ఉంటే అవి తొలగి నీళ్లు వేగంగా మోరీలోకి పోతాయి. తర్వాత వేడి నీళ్లతో సింక్ను శుభ్రం చేసుకోవాలి. సింక్లో అరకప్పు బేకింగ్ సోడా చల్లాలి. దాని మీద అరకప్పు వెనిగర్ను స్ప్రే చేయాలి. ఈ మిశ్రమం మెల్లగా సింక్ పైపులోకి జారి అక్కడ వ్యర్థాలను కరిగిస్తుంది. పావుగంట తర్వాత ఒక గ్లాసు వేడి నీళ్లను సింక్లో పోస్తే వ్యర్థాలన్నీ తొలగి సింక్ శుభ్రపడుతుంది. ఇలా నెలకి ఒకసారి చేస్తూ ఉంటే సింక్లో సమస్యలు రావు. ఒక్కోసారి సింక్ పైప్లో అలాగే మోరీలో నూనెలు, ఇతర పదార్థాలు గడ్డలా పేరుకోవడంతో సింక్లో నీళ్లు నిలిచిపోతుంటాయి. ఇలాంటప్పుడు 3 గ్లాసుల వేడివేడి నీళ్లలో కొద్దిగా సర్ఫ్ లేదా షాంపూ వేసి బాగా కలిపి సింక్లో పోయాలి. ఇలా 10 నిమిషాల వ్యవధితో 2 సార్లు చేస్తే వ్యర్థాలన్నీ కరిగిపోతాయి. సింక్ పైప్, మోరీ శుభ్రమవుతాయి. ఒక గిన్నెలో అరకప్పు ఉప్పు వేసి అందులో 4 చెంచాల నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకునే ముందు ఈ మిశ్రమాన్ని సింక్ లోపల పరచాలి. ఉదయం లేవగానే సింక్లో వేడి నీళ్లు చల్లాలి. 5 నిమిషాల్లో సింక్ పూర్తిగా శుభ్రమవుతుంది. దుర్వాసన కూడా పోతుంది. వారానికి 2 సార్లు ఇలా చేస్తూ ఉంటే సింక్లో నీళ్లు నిల్వ ఉండవు. గిన్నెలు, పళ్ళాలు కడిగిన వెంటనే సింక్లో మిగిలిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలి. బ్రష్తో సింక్ను రుద్ది నీళ్లు పోస్తూ శుభ్రం చేయాలి. సింక్ కింద ఉన్న మోరీలో తరచూ ఒక బకెట్ వేడి నీళ్లు పోస్తూ ఉంటే సమస్యలు రావు. ఈరోజు మనం వంటగదిలో ఉన్నటువంటి సింక్ను, పైప్ను ఎలా శుభ్రం చేసుకోవాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.